అప్పటిదాకా భారత్తో చర్చల ప్రసక్తే లేదు. ట్రంప్ భారత్పై ఇప్పటికే 2 దఫాల్లో 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా శాంతించలేదు. సుంకాల సమస్య పరిష్కారం అయితేనే భారత్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలకు సిద్ధమవుతామని ప్రకటించారు. ఆ సమస్య తేలనంత వరకు భారత్తో సంప్రదింపులు ఉండవని శాశ్వత ఓవల్ ఆఫీసులో గురువారం తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అది వ్యవస్థీకృత దోపిడీ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం, మా సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టాం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వ్యాఖ్యలు, బెంగళూరులో నిరసన ర్యాలీ, మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వాలంటూ రాహుల్కి ఎన్నికల సంఘం సూచన, లేదంటే జాతి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఎన్నికల సంఘం బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమాన్ని వ్యవస్థీకృత ఓట్ల చోరీగా అభివర్ణించారు. ఈ దిశగా ఈసీ చేస్తున్నది రాజద్రోహం, ఇందుకు పాల్పడుతున్న వారెవరిని తమ సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పేదల ఓటు హక్కులను హరించే లక్ష్యంతో ఈసీ బీజేపీతో బహిరంగంగా కుమ్మక్కవుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాలపై స్థానిక ప్రభుత్వం విచారణ చేయబడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల చోరీ అంశంపై తన సంతకంతో కూడిన రాతపూర్వక డిక్లరేషన్ దాఖలు చేయాలని రాహుల్కి ఈసీ సూచించింది. తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన వీడియోలోనూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని స్వతంత్ర ఉద్యానవనంలో ఓట్ల దోపిడీ నిరసిస్తూ కాంగ్రెస్ శుక్రవారం చేపట్టిన ర్యాలీలోనూ ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గాజా సిటీ స్వాధీనానికి